ఒకవేళ వైఫ్ లక్షల్లో సంపాదిస్తుంది అయినా కూడా హస్బెండ్ మీద వెళ్ళి యాలిమనీ వేస్తుంది, యాలిమనీ కేసు కోసం. అక్కడ హస్బెండ్ సంపాదిస్తున్నాడు, వైఫ్ సంపాదిస్తుంది, లక్షల్లో సంపాదిస్తుంది, అయినా కూడా వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద డివోర్స్తో పాటు యాలిమనీ వేస్తుంది. రీసెంట్గా చూసుకుంటే క్రికెటర్ చాహల్ అండ్ ధనశ్రీ వర్మ కేసులో చూసుకుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఫుల్ సంపాదిస్తుంది, అయినా కూడా 4.4 crores యాలిమనీ కోసం కోర్టు కేసు వేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్యాయమే జరిగినట్టు కదా. ఇప్పుడు అక్కడ హస్బెండ్ సంపాదిస్తున్నాడు, వైఫ్ సంపాదిస్తుంది, ఇద్దరు సమానం సంపాదిస్తుంది. కొన్నిసార్లు అమ్మాయి ఇంకా ఎక్కువ సంపాదిస్తుంది. అంత సంపాదిస్తుంటే కూడా ఇంకా వెళ్ళి హస్బెండ్ మీద యాలిమనీ కోసం పోరాడుతున్నారు. ఇది కరెక్టా? యాక్చువల్లీ కాదు. ఎందుకంటే దీనికి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏంటంటే ఒకవేళ వైఫ్ సెక్షన్ 125 సిఆర్పిసి ఏం చెప్తుందంటే, ఒకవేళ వైఫ్ తను పోషించుకునే స్టేజ్ లో ఉండి తను ఎవరి మీద డిపెండ్ అయ్యే స్టేజ్ లో కనుక లేకపోతే తను యాలిమనీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను పోషించుకోవచ్చు కదా. యాలిమనీ అనేది అసలు ఎందుకు ఉంది? ఒకవేళ వైఫ్ తను పోషించుకోలేనప్పుడు, తను హస్బెండ్ మీద డిపెండ్ అయినప్పుడు హస్బెండ్ తను పోషించాలని చెప్పి, ఆల్రెడీ తనకి అంత సంపాదించే స్టేజ్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకండి వెళ్ళి హస్బెండ్ మీద సతాయించి అంత అన్ని డబ్బులు తీసుకోవడం? ఈ ట్రెండ్ అనేది చాలా తప్పు.